హాయ్ అండి. ఇప్పుడు నేను వామ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: 1.5 స్పూన్ వాము, రాళ్ళు లేకుండా ఏరు వేసుకున్నాను నేను. తాలింపుకి ఎండుమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 స్పూను, పల్లీలు ఒక 4 స్పూన్లు, ఇంతేనండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ అన్నము వండి ఆరబెట్టేసుకున్నాను బాగా పొడి పొడిలాడేటట్టు. ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. ఒక చిన్న బాండి పెట్టుకొని కొద్దిగా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి చాలా సింపుల్ అండి చేసుకోవటం. అప్పుడప్పుడు మనకి కొంచెం ఫుడ్ ముందు రోజు అంతా ఆయిల్ ఫుడ్ అలా హెవీ అయినప్పుడు వామ్ రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అలా అనిపించినప్పుడు ఇలా చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను పల్లీలు వేసేస్తున్నాను. అన్ని పల్లీలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు బాగా వేగేదాకా వేయించుకున్నాము. ఇదిగోండి, పల్లీలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వాము ఇలా నలుపుతా వేసేసుకున్నాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. వాము ఊరికే వేడికి వెమ్మటే వేగిపోతుంది కదా. ఇప్పుడు సరిపడినంత, మనం అన్నానికి సరిపడినంత ఉప్పు వేసేద్దాము. దీంట్లోనే వేసేస్తున్నాను ఉప్పు. ఇంక ఈ తాలింపు అంతా అన్నానికి వేసేసుకుందాము. ఇదంతా ఇప్పుడు మనం అన్నానికి కలిపేసుకున్నామండి. దీంట్లో కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళు తినరని చెప్పి నేను ఇలానే చేస్తున్నాను. కావాలంటే పక్కన అప్పటికప్పుడైనా మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ కదండి, ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం మనకి అజీర్తి అలాంటివి ఉన్నప్పుడు శనగపిండితో కానీ ఏమన్నా తినుంటాం కదా ముందు రోజు, అలాంటప్పుడు మనం ఇది చేసేసుకుంటే డైజెషన్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతేనండి, ఇంకా వామ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్. కప్లోకి తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, డెకరేషన్ బాగుందా? మిరపకాయలు చూడగానే నాకు షేప్స్ ఇలా ఫేస్ లాగా పెడదామనిపించింది. కళ్ళు, ముక్కు, ఇది నోరు. బాగుందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.